3 టైప్స్ ఆఫ్ పీపుల్ని చెప్తాను చూడండి. అద్దం ముందు ముఖం చూసుకుంటున్నాం. ముఖం చూసుకున్నప్పుడు ఒక మచ్చ ఉన్నది. మచ్చ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? అద్దంలో వెంటనే అమ్మో మచ్చ ఉంది, అందరి దగ్గరికి వెళ్తున్నాం, బాగోదని వెంటనే మచ్చ తుడుచుకుంటాం. దాన్ని ఏమంటారంటే, వాక్యం అనేటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు, మన జీవితానికి అప్లై చేసుకుంటున్నప్పుడు, ఏదైతే తప్పు, ఏదైతే పాపము, ఏదైతే నువ్వు విడిచిపెట్టవలసింది ఉందో దాన్ని సరిదిద్దుకునేటువంటి మొట్టమొదటి గుంపు. రెండవ గుంపు ఎవరంటే, అద్దంలో చూసుకున్న తర్వాత మచ్చ ఉందనుకోండి, అబే ఎవరికి లేదు మచ్చ, ఈ మచ్చ వాలికి ఉంది కదా, నాకుంటే ఏంట్లే అనుకొని వెళ్ళిపోతారు. అది రెండో రకం. అంటే వాక్యం చెప్తున్నా కూడా నీ జీవితంలో విడిచిపెట్టలేనివి, వాళ్ళు ఉంది కదా నాకుంటే ఏంట్లే అనుకుంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే, మచ్చ ఉన్నా సరే మచ్చ లేనట్టుగా ముఖం తుడుచుకుని వెళ్ళిపోతారు. అంటే తప్పు ఉన్నా సరే, పాపము ఉన్నా సరే, మన జీవితంలో విడిచిపెట్టలేని జీవితం ఉన్నా సరే, దేవుని విడిచిపెట్టేసినటువంటి జీవితాన్ని కలిగిన వారు మూడవ రకం ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు మనం ఏ రకంలో ఉన్నాం?